రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. ఈరోజు ఈ వీడియోలో ఆసరా పెన్షన్లపైన కొత్త జీవో జారీ 4016 6016 ఫిబ్రవరి 10 నుండి అమలు. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారాన్ని కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు మన వీడియోని లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది ప్రజలందరికీ వీడియో చేరడం అనేది జరుగుతుంది. బంధుమిత్రులకు షేర్ చేయడం ద్వారా దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు సంబంధించిన ఏదైనా భావాలను వ్యక్తీకరించాలనుకుంటే, సమస్యలు ఉంటే, అదేవిధంగా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. తద్వారా దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ మార్పులను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ ప్రజా సంక్షేమ పథకంలో భాగం అయ్యే అవకాశం అయితే ఉంది. యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నవంబర్ నెల ఆసరా పెన్షన్లు, డిసెంబర్ నెల ఆసరా పెన్షన్లు, జనవరి నెల ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువల్ల ఈ ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయని తెలుస్తుంది. అయితే తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అర్జీ పెట్టడం వల్ల ఈ నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నవంబర్, డిసెంబర్, జనవరి ఎవరికైతే పెండింగ్లో ఉన్నాయో వారందరికీ ఒకేసారి 3 నెలల ఆసరా పెన్షన్లను ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఈ ఫిబ్రవరి నెల ఆసరా పెన్షన్లు ఫిబ్రవరి చివరిలో ఇస్తారు. కావున దానికంటే ముందు ఈ 2016 రూపాయలను 4016 రూపాయలకు, ఈ 4016 రూపాయలను 6016 రూపాయలకు పెంచాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఈ ఆసరా పెన్షన్ల పెంపు పైన ప్రభుత్వం కీలక ఉత్తర్వులను, కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కారణం 12769 గ్రామాల్లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 43 లక్షల పైచిలుకు ఉన్న ఆసరా పెన్షన్ వాహుల యొక్క ఓట్లు కీలకం కానున్నాయి. కావున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీరికి సంబంధించిన ఆసరా పెన్షన్ల పెంపు పైన ఒక కీలక సమాచారం, కీలక అప్డేట్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఫేక్ ఆధార్ కార్డ్, ఫేక్ రేషన్ కార్డ్, ఫేక్ సదరం సర్టిఫికేట్లు సమర్పించి ఆసరా పెన్షన్లు పొందుతున్నారో వారందరినీ రద్దు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పథకంలో భాగంగా ఇచ్చిన హామీలలో ఎవరైతే చేయూత, ఆసరా చేయూతకు అప్లై చేసుకున్నారో వారందరినీ కలుపుతూ ఈ ఫిబ్రవరి 10 లోపు, అనగా ఫిబ్రవరి 10 నుండి 12 లోపు, అనగా ఈ 2 లేదా 3 రోజులలో కొత్త ఆసరా పెన్షన్ల లిస్టులను ప్రభుత్వం విడుదల చేయబోతుంది. తద్వారా ఈ ప్రభుత్వం విడుదల చేసిన లిస్టుకు అనుగుణంగానే ఈ ఫిబ్రవరి నెల నుంచి ఆసరా పెన్షన్లు రాబోతున్నాయి. అయితే ఈ ఫిబ్రవరి నెలలో కూడా దాదాపు 2016 రూపాయలు, 4016 రూపాయలే వచ్చే అవకాశం ఉంది. కానీ మార్చి నెల నుంచి మాత్రం పెరిగిన ఆసరా పెన్షన్లు వచ్చే ఆవశ్యకత ఉంది. పెరిగిన ఆసరా పెన్షన్లు 2016 4016 రూపాయల నుంచి 4016 రూపాయలకు, 6016 రూపాయలకు పెంచడం వల్ల దాదాపు 22,000 కోట్ల అదనపు భారం ప్రభుత్వం పైన పడుతున్నట్లు సమాచారం. దీనిపైన ప్రభుత్వం ఏ విధమైన మార్పులను తీసుకొని వస్తుందో కూడా తెలుసుకోవాల్సి ఉంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మిత్రులు, శ్రేయోభిలాషులు, మీకు ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయి, మీ జిల్లా, మీ ఊరు, మీ పేరు కామెంట్ రూపంలో వ్యక్తీకరించడానికి ప్రయత్నం చేయండి. తద్వారా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఫలానా జిల్లాల్లో కూడా ఆసరా పెన్షన్లు పడలేవు అనే ఒక భావన అయితే
ఉండే అవకాశం అయితే ఉంది. మీకు వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.